హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి డే 4 వీడియో. చాలా సింపుల్గా అండ్ హెల్తీగా అయితే మనం ఈరోజు కర్బూజా జ్యూస్ అయితే చేసేసుకుందాము. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయాల్సిన జ్యూస్ అయితే చెప్పొచ్చు. దీంట్లో చాలా పోషక విలువలు కూడా ఉంటాయండి. మనకి హెల్త్ బాగా ఉన్నప్పుడు లేదా ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు కూడా ఇలా జ్యూస్ చేసుకుని తాగామంటే మనకి నీరసం కూడా తగ్గుతుందండి. దీంట్లో చాలా పోషకాలు ఉంటాయి, మనకి తెలియని వాళ్ళకు కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడైతే ముందుగా కర్బూజాని ముక్కలు చేసుకుని చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కూడా చేసేసుకోవచ్చండి. ముక్కలు చేసుకుని దాన్ని మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను. వితిన్ 5 మినిట్స్లో అయితే మనం జ్యూస్ చేసుకుని తాగొచ్చు. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఇప్పుడైతే చల్లార్చిన మిల్క్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇదిగోండి, చూసారు కదా, ఇలా అయితే మిల్క్ యాడ్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం షుగర్ అనేది వేస్తున్నాను. మన కర్బూజా స్వీట్ ఉంటుంది కదా, స్వీటు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. లేదు షుగరు అవాయిడ్ చేసే వాళ్ళు అయితే హనీ వేసుకుంటే సరిపోతుందండి. మిక్సీ వేసుకుని ఇలా మనమైతే జ్యూస్ అయితే రెడీ చేసుకున్నాము. చాలా టేస్టీగా హెల్తీగా అయితే మనకి కర్బూజా జ్యూస్ అయితే రెడీ అయింది. దీంట్లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకున్నామంటే కూల్ చల్లని కర్బూజా జ్యూస్ రెడీ అయ్యింది. మీకు ఈ వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చాలా హెల్తీ అండ్ టేస్టీ కర్బూజా జ్యూస్ అయితే రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు. థ్యాంక్ యూ.